హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. ఇప్పుడు మనం ఒక కామెంట్ చదువుదాం, తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. అరవింద్ బండలాను బంధాలను తెలియదు. ఇది ఏమంటున్నాడు అంటే, మీ మాటలో చాలా అహంకారం ఉంది. దళితులు ఎవరైనా మీ కుటుంబంలో పెళ్లి చేసుకుంటే మీరు భరిస్తారా, ఒప్పుకుంటారా? మీ పర్సనల్గా ఆలోచించండి. రెడ్డి తోక లేకుంటే తెలంగాణలో పాలిటిక్స్ చేస్తారా? ఇంకా చాలా రాసిండు. తమ్మి నీకోసమే. అంతెందుకయ్యా, రెడ్డిలలోకి మాత్రమే రాని రైసీలని, ఒక ఎస్సీ అమ్మాయిని, ఒక ఎస్సీ మాదిగా దళిత బిడ్డని మాల వాళ్ళ ఇంట్లోకైనా రాణిస్తారా? మాల ఇంట్లో అబ్బాయి చేసుకున్నా కూడా భరిస్తారా? ఈ ప్రశ్నకి సమాధానం, తమ్ముడు అడిగినటువంటి ఈ ప్రశ్నకి సమాధానం ఇదిగోండి. నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. ఇది చూసి ఇది విన్న తర్వాత మాట్లాడుకుందాం. ప్రేమకు కులం అడ్డు కాదని భావించి మనసు పట్టవాడితో 7 అడుగులు వేసిందా యువతి. పచ్చని సంసారంలో కొత్త ప్రాణం రూపు పోసుకుంటోంది. త్వరలోనే అమ్మా అని పిలిపించుకోవాలని కలలు కన్నా ఆ గర్భిణికి కన్న తండ్రి కాల ఎముడయ్యాడు. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుని మా పరువు తీస్తావా అంటూ కడుపుతో ఉన్న కూతురు అని కూడా చూడకుండా రాడ్లతో దాడి చేసి ప్రాణాలు తీశారు. మానవత్వం మంట కలిసిన ఈ దారుణ ఘటన ఇప్పుడు కర్ణాటకలోని హుబ్బಳ್ಳಿలో తీవ్ర కలకలం రేపుతోందని కూడా చెప్పుకోవచ్చు. హుబ్బಳ್ಳಿ జిల్లా వీరాపుర గ్రామానికి చెందిన మాన్యా పాటిల్ వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. డిగ్రీ చదువుతున్న సమయంలోనే అదే గ్రామానికి చెందిన వివేకానందతో ఆమె ప్రేమలో పడింది. అయితే వీరిద్దరూ ప్రేమకు కులం గోడ అడ్డుగా నిలిచింది. వివేకానంద దళిత యువకుడు కావడంతో మాన్య తండ్రి గౌడ పాటిల్ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఆ సామాజిక వర్గం వాడిని ప్రేమిస్తే మన పరువు పోతుందని, అందరూ చావాల్సిందే అని గట్టిగా హెచ్చరించడం కూడా జరిగింది. కానీ ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోరని నిర్ణయించుకున్న మాన్య గతేడాది జూన్ 19న ఒక ఆలయంలో వివేకానందను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ప్రాణహాని ఉందని భావించిన ఈ జంట పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించేశారు. ఆ తర్వాత మాన్య దంపతులు హవేరీ జిల్లాలో కొత్త కాపురం కూడా పెట్టడం జరిగింది. గత 7 నెలలుగా ఎలాంటి గొడవలు లేకపోవడంతో తన తల్లిదండ్రులు అంతా మర్చిపోయారని, తనను క్షమించారని మాన్య భావించింది. పైగా ఆమె ఇప్పుడు 6 నెలల గర్భవతి కూడా. హాస్పిటల్లో చెకప్ చేయించుకోవాలనే ఉద్దేశంతో తన భర్తతో కలిసి తిరిగి గ్రామానికి వచ్చింది. తన కూతురు తిరిగి వచ్చిందని తెలియగానే ఆ తండ్రిలో ప్రేమ కలగలేదు. గూడు కట్టుకున్న పగ మళ్లీ నిప్పులా రాజేసుకుంది. తన పరువు తీసి అత్తమామల ఇంట్లో ఉంటావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు గౌడ పాటిల్. తన బంధువులైన వీరన్న గౌడ, మహదేవ గౌడ పాటిల్, అరుణ్ గౌడ పాటిల్ తో కలిసి వివేకానంద ఇంటిపై దాడికి దిగాడు. చేతికి దొరికిన రాడ్లు, పైపులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తన భర్తను అత్తామామలను కొట్టదని మాన్య ప్రాధేయపడింది. వారి కాళ్లు పట్టుకుంది, అడ్డుపడింది. అడ్డు వచ్చిన ఆమెను కూడా కన్న తండ్రి కనికరం లేకుండా చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన మాన్యను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. బట్ దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. కడుపులో పెరుగుతున్న బిడ్డతో సహా ఆ తల్లి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రస్తుతం మాన్య భర్త, అత్తమామలు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. కులం కోసం తన కూతుర్ని బలి తీసుకున్న ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. ఇప్పుడు చెప్పండి తమ్ముడు, అమ్మాయిది రెడ్డి క్యాస్టా, ఓసీల అమ్మాయ, గౌడ అంట, అంటే బీసీఏ కదా. ఇప్పుడు కామెంట్ పెట్టా, నువ్వు కూడా బీసీఏ కదా. నన్ను క్వశ్చన్ చేసావు కదా, ఇదే క్వశ్చన్ మీ బీసీలను ఎందుకు చేయట్లేదు? ఆడబిడ్డ ఎవరికైనా ఆడబిడ్డనే, కూతురు ప్రేమ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఇష్యూలో దోషులు ఎవరు చెప్పండి? ఊరికైనా గాలి మాటలు కాదు. ఇప్పుడు మీకు లైవ్లో కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ కేసులో దోషులు ఎవరు? ప్రేమించిన పెళ్లి చేసుకున్నటువంటి ఆ అమ్మాయ, కులంగానే నేను ప్రేమించినటువంటి ఆ అమ్మాయ, కళ్ళకు నచ్చింది కదా అని చెప్పి ఆ అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయ, కన్నీ పెంచి అంత పెద్ద చేసినటువంటి కొడుకుని ఒక అమ్మాయిని కావాలన్నాడు కదా అని చెప్పి ఆమె కులము గోత్రం ఏమీ తెలుసుకోకుండా కొడుకు పెళ్లి చేసుకున్నా కూడా భరించినటువంటి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా పెంచి పోషించినటువంటి అబ్బాయి తల్లిదండ్రులదా? పోనీ ఆ అమ్మాయిని చంపేసి ఇప్పుడు ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ తండ్రిదా? నాకు తెలుసు మీరేమంటారు, తండ్రిదే తప్పు అంటారు. తండ్రిది కూడా తప్పు కాదు నా దృష్టిలో.
కన్నీ పెంచి పెద్ద చేసినటువంటి తండ్రికి చెప్పాల్సిన మినిమం బాధ్యత ఆ అమ్మాయిది. చెప్పకుండా లేచిపోయి పెళ్లి చేసుకుని చూసారా, దానికి పనిష్మెంట్. ఆమె అడిగితే కనలేదు కదా, ఆమె అడిగితే పెంచలేదు కదా, ఆమె అడిగితే చదివించలేదు కదా. అలాగే ఆమెకి ఎవరు కావాలో, ఆమె లైఫ్ బాగుండాలి అంటే ఆమెకి ఎవరి నుంచి పెళ్లి చేయాలా అన్నది ఆ తండ్రి చూసుకుంటాడు కదా. కనీ పెంచి స్కూల్కి పంపించేసి విద్యాబుద్ధులు నేర్పించి ఇది మంచి ఇది చెడు అన్ని నేర్పిస్తూ పెంచి పెద్ద చేసినటువంటి తండ్రి తప్ప ఇవన్నీ ఎవరిని అడిగి చేసిండు ఆయన? నా కూతురు నా రక్తం అన్న హక్కుతో చేసిండు, అవునా? అట్లానే కానీ నేను డబ్బుల మ్యాటరో కులం మ్యాటరో కూడా మాట్లాడట్లేదు. ఆ అబ్బాయికి ఏమున్నా లేకపోయినప్పటికీ ఆ ప్లేస్లో తక్కువ కులం అబ్బాయి కాదు, ఇక్కడ తక్కువ కులం అని వార్తా ఛానల్ చెప్తున్నాయి, కానీ ఆ ప్లేస్లో పనికి మాలిన వాళ్ళు ఎవరున్నా కూడా తల్లి అలాగే చేస్తుండే. కులంతో సంబంధం లేదు అక్కడ. ఏ తండ్రి అయినా నా కూతురు బాగుండాలి అనుకుంటాడు. ఆ తని స్థానంలో ఉండి ఆలోచించండి, బాధ ఏంటో తెలుస్తుంది. నోటికి వచ్చినట్టు ఇక్కడ కామెంట్లు పెట్టుడు కాదు. మీరేమన్నారు పర్సనల్గా తీసుకోండి. ఒకవేళ మీ అమ్మాయే గనక, మీ కుటుంబంలో వాళ్ళే గనక, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలే గనక వేరే కులం వాడిని, అదే తక్కువ కులం వాడిని, ఒక దళితుడిని, ఒక ఎస్సీని పెళ్లి చేసుకుంటే మీరు ఒప్పుకుంటారా అని అడిగారు. ఓసీల వరకు ఎందుకు? వీళ్ళే ఒప్పుకోవట్లేదు కదా, మీ బీసీలే ఒప్పుకోవట్లేదు కదా, ఓసీలు ఎందుకు ఒప్పుకుంటారు? ఎందుకు ఒప్పుకోవాలా? ఎప్పుడు ఒప్పుకుంటారు తెలుసా? ఎప్పుడైతే ఆ అబ్బాయి ప్రయోజకుడైతే, ఎప్పుడైతే ఆ అబ్బాయి మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని చక్కటి ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చక్కగా పోషించుకోగలిగే స్తోమత ఉన్న అబ్బాయి అయితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అక్కడ కులం అనేది ఎక్కడ అడ్డురాదు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే, మీరు ఇలాంటి కామెంట్లు పెడుతూ ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లనే ఆడపిల్లలు అవి చదివి నిజమేనేమో అనుకుంటున్నారు. మీ కులాల్లో ఉన్నటువంటి అబ్బాయిలు అది చదివి అరే నిజమేనేమో, మేము పెద్ద కులం అమ్మాయిలు లేపుకొస్తే పెద్ద గ్రేట్ ఏమో అనుకొని వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకొని వాళ్ళ చదువులు కాస్త అటకెక్కించి వాళ్ళు ఈ పనుల్లో బిజీగా ఉంటున్నారు. అమ్మాయిలకి బలియడంలో బిజీగా ఉంటున్నారు, వాళ్ళ కెరియర్ని కోల్పోతున్నారు. మీరు వాళ్ళకి నేర్పించాల్సింది ఎక్కువ కులంలో ఉన్నటువంటి అమ్మాయిలను లేపుకొచ్చుకోండి అయ్యా అని కాదు. మీరు మంచిగా చదువుకొని బాగుపడండి, ఆటోమేటిక్గా పెద్ద కులం వాళ్ళైనా కులంతో సంబంధం లేకుండా. ఈ న్యూస్ మీరు చూడంగానే ఏమంటారు? అక్క అది వేరే రాష్ట్రంలో జరిగిందక్క, మన రాష్ట్రంలో కాదు. ఆ రాష్ట్రంలో గౌడ కులస్తులు అంటే అక్కడ కూడా ఓసీలే అక్క, మళ్ళీ అగ్రకులమే. అగ్రకులస్తులు కాబట్టే అహంకారంతో చంపినారు అంటారు. నాకు తెలుసు తమ్మి మీ టాలెంట్ గురించి. అందుకే ఇదిగోండి ఈ సంఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో, అంటే నా సొంత జిల్లాలో జరిగినటువంటి సంఘటన. లాస్ట్ ఇయర్ నా సొంత జిల్లాలో, నా ఊరికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి నా పక్క గ్రామంలో జరిగినటువంటి సంఘటన. ఒక ఫాదర్ మాట్లాడుతున్నాడు, వినండి. అబ్బాయి గౌడు, అమ్మాయి తెనుగు కులస్తురాలు, అంటే ఇద్దరు బీసీలే. బీసీలోనే కొంచెం తేడా ఇద్దరికి. అయినప్పటికీ సహించలేక అమ్మాయి తండ్రి అబ్బాయిని చంపేశాడు, నరికి చంపేశాడు. ఎందుకో తెలుసా? అబ్బాయి ఆవారా కాబట్టి. ఈ మాట నేనంటే చాలా మంది కోపం వస్తుంది, కానీ ఫ్యాక్ట్. వినండి, అబ్బాయి ఫాదర్ చెప్తున్నాడు, వినండి. అమ్మాయి తెనుగు కులస్తురాలు, వాళ్ళ కులం కాదు కాబట్టి అమ్మాయి ఫాదర్ చంపేసినాడు అని అంత క్లియర్గా అబ్బాయి తండ్రే చెప్తున్నాడు. చెవులు పెట్టి వినండి తమ్ముడు. మా అబ్బాయి వేరే తెనుగు కులస్తురాలైన అమ్మాయిని 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. దానికి నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో గొడ్డలతోని విచక్షణ రహితంగా దాడి చేసిండు. వీళ్ళిద్దరు 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే నిన్న మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా అబ్బాయిది బర్త్డే, అమ్మాయి ఉన్న అబ్బాయి ఇద్దరు పోయి కేక్ కట్ చేసినాక మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ ఇట్లా సెలబ్రేషన్ చేసుకుందామని ఆడ కూకున్నారు. బండి మీద వచ్చి దాడి చేసిండు. అయితే ఈ అమ్మాయిని అబ్బాయి కలిసినాక మధ్యాహ్నం 1 గంట నుంచి వెళ్ళి ఈ హత్యకు ప్రణాళిక పన్నితే నాకు కొంచెం సమాచారం వచ్చింది. నేను కొంచెం ఎట్లా ఉండాలా, జాగ్రత్త ఉండాలని చెప్పిన. అయితే వీళ్ళు దాదాపు ఒక 10-15 మంది విలేజ్లో కెనాల్ పొంటి ఉన్న ఒక గుడిసెలో అక్కడ సమావేశమయ్యారు, తాగిర్రు. మళ్ళీ ఊళ్ళే బండ్లు, కొత్త బండ్లు కనబడాలి. మేము ఆ డౌట్ వచ్చి వీని వెళ్ళనిస్తలేం, బయటికి వెళ్ళనిపోతే బయటకి ఇట్లా ఫోన్ చేసి రమ్మన్నాడా లేకపోతే ఏం జరిగింది చెప్పు. ప్రతి ఒక్కరు నిజం వెళ్తుంది. అగ్రకులాల్లోని వాళ్ళైనా కూడా నీ స్తోమతని చూసి, నీ స్థాయిని చూసి, నీ ఉద్యోగాన్ని చూసి వాళ్ళ అమ్మాయిలను తీసుకొచ్చి నీ దగ్గర నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పి క్యూ కడతారు.
నువ్వు చక్కగా చదువుకో బిడ్డ, బాగా చదువుకో, మంచి ఉద్యోగాన్ని సంపాదించు, మంచి హోదా సంపాదించు, ఆటోమేటిక్గా మనకు మంచి స్థాయి వస్తుంది బిడ్డ అని నేర్పించండి. దాంతో మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. ఇది వదిలేసి మీ కులం పిల్లల్ని మాకిచ్చి పెళ్ళిళ్ళు చేస్తారా, ఈ ఒక్క కామెంట్ కాదు, ఈ ఒక్క వారంలో నా ఛానల్లో దగ్గర ప్రతి వీడియోలో ఒక 10-15 ఇవే కామెంట్స్ ఉన్నాయి. మీ అగ్రకులాల్లోని పిల్లల్ని మా వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారా అని. కామెంట్ పెట్టే ముందు 1-2 సార్లు మీరు ఆలోచించాలి కదా. అగ్రకులాలను వదిలేయండి, మీ కులాల్లోనే మీ అక్కో చెల్లు మీ కూతురు, మరి కామెంట్ పెట్టిన ఆయన ఏజ్ నాకు తెలియదు కదా, మీ కూతురు ఎవరైనా ఇట్లనే మీ కులంలోనే ఏ పని చేయనటువంటి ఒక అబారగాడు, ఏ బాధ్యత లేనటువంటి ఒక పిల్లాడు వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అంటే, మీ అమ్మాయి నాకు అబ్బాయి నచ్చిండు మన కులమే కదా నేను చేసుకుంటా అంటే మీరు ఇచ్చి చేస్తారా? పోనీ అది వదిలేయండి. ఇప్పుడు మీరున్నారు మంచి మా అగ్రకులంలోనే ఒక అబ్బాయి వచ్చి ఏ తాగుబోతో తిరుగుబోతో జూలైయో జల్సా వీరుడో ఏ చిల్లరకాడో వచ్చి నాకు ఇవ్వండి నేను పెళ్లి చేసుకుంటాను అగ్రకులం అంటే, మీ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారా? అంటే ఎంతవరకు కామెంట్ కరెక్ట్? ఫోన్ ఉంది కదా అని చెప్పి రూపాయి ఖర్చు లేదు కాబట్టి అడ్డం పొడుగు గెలికితే అయిపోయిందా? ఇంకా ఈ 2-3 రోజుల నుండి ఈ కులాలకు సంబంధించి ఏం మాట్లాడకపోతే దానిలో కింద కామెంట్స్ ఏంది, అయ్యో అక్క అయిపోయిందా, 4 రోజులు కులానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడంగానే అయిపోయిందా, ఏమైందక్క మీ వీడియోలు రావట్లేదు, ఏమైందక్క టాపిక్ డైవర్ట్ చేస్తున్నావట. ఒరే ఎదవల్లారా, నా తమ్ముళ్ళే కదా నో ప్రాబ్లం తిట్టొచ్చేమో, ఒరే ఎదవల్లారా, నేను ఫ్యామిలీతో కొంచెం బిజీ ఉండి మాత్రమే మిమ్మల్ని పట్టించుకోలేదు. నేను మీ నాయకుల్లాగా, మీ కుల సంఘాల నాయకుల్లాగా మీ ఛానళ్ళు ఉన్నాయి కదా, ఆ ఛానళ్లలో వాళ్ళు వ్యూస్ కోసమని, వాళ్ళకు వచ్చే రెమ్యునరేషన్ కోసమని, టీఆర్పీ కోసమని వీడియోలు చేసే రకాన్ని కాదు. నేను కేవలం నా ఇష్టంతో నేను చేసుకుంటున్నాను. జస్ట్ నాకు ఇది టైంపాస్ మాత్రమే. ఏదో దీనిలో మాట్లాడంగానే నాకేదో వస్తుంది, నాకేదో లాభం కావాలా, మా కులపోలు వెళ్ళి సన్మానం చేస్తారనో ఇంకేదో కాదు నేను వీడియోలు చేస్తుంది. మీరెవరో శభాషనో లేకపోతే మా కులపోలు ఎవరో పిలిచి దండేసి దండం పెడతారనో కాదు. జస్ట్ మీ ఆగడాలకి అడ్డుకట్ట వేయడానికి మాత్రమే నా గల్లాన్ని వినిపిస్తా ఉన్నాను. అంత మాత్రానికే 4 రోజులు కనిపించకుండా పోయినంత మాత్రాన అయ్యో అక్క భయపడ్డావా అట. భయం అనేది నా బ్లడ్లోనే లేదు. మీరు అస్సలు అనుకోకండి నేను భయపడ్డానేమో అని చెప్పి మీరు అసలు సంబరాలు చేసుకోకండి. భయపడేంత సీను లేదు. అడ్డమైన పిచ్చి కామెంట్స్ పెట్టొద్దు. మళ్ళీ చెప్తున్నా, మీ కులపు అమ్మాయిల్ని మాకిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగే ఎదవళ్ళు అడ్డగాడిదల్లారా. మీ కులపు అమ్మాయిలు మా కులపు అమ్మాయిలు అనే ముందు ఆడపిల్లలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు అని ఆలోచించండి. ఆ కామెంట్ ఎంతవరకు రైట్ అన్నది మీకే అర్థమవుతుంది. ఒక అమ్మాయిని కనీసం ఆమె 6 నెలల గర్భవతి అని కూడా చూడకుండా ఆ తండ్రి కొట్టి చంపిండంట. చంపిండు అంటే ఆయన అంత కటికుడు అనుకుంటున్నారా? ఆయనకి మాత్రం ప్రేమాభిమానం లేవనుకుంటున్నారా? మీకు మీ పిల్లల మీద ఎంత ప్రేమనో ఆయన కూతురు మీద అంతే ప్రేమ ఉంటుంది కదా. ఒక తండ్రి తన సొంత కూతుర్ని చంపుకున్నాడు అంటే దాని అర్థం ఏంది? అక్కడ కులం అనుకుంటున్నారా? ఖచ్చితంగా కులం అయితే కాదు, ఇంకేదో బలమైన కారణం అయితే ఉండుంటది. దానికి తోడు అబ్బాయి బుద్ధిమంతుడు అయి ఉండకపోవచ్చు, ఫ్యామిలీ కరెక్ట్ గా ఉండకపోవచ్చు. ఆ ఫ్యామిలీతో ఈ ఫ్యామిలీ ఈక్వల్ గా ఉందనుకోండి, అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఆలోచించరు. గమనించండి, మీ ఇళ్లలో అక్క చెల్లెలకి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు మీరు ఒక పెంకుటింట్లో ఉన్నారనుకోండి, పూరి గుడిసెలో ఉన్నోడికి పిల్లని ఇమ్మంటే ఇస్తారా? బంగ్లాలో ఉన్నోడికే ఇవ్వాలనుకుంటారు కదా. మీరు ఒక బంగ్లాలో ఉన్నారనుకోండి, మీకంటే పై స్థాయి వాడికే ఇవ్వాలనుకుంటారు కదా. కింది స్థాయి వాళ్ళకి పూరి గుడిసెలో ఉన్నోడికి పిల్లని ఇవ్వాలి అని అనుకోరు కదా. అది ప్రతి తండ్రి వాళ్ళ స్వార్థం అంతే. అక్కడ కులం అవసరం లేదు. తండ్రి ఎవరికైనా తండ్రి, అది ఓసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఎవరైనా కూడా తండ్రి ప్రేమ తండ్రి ప్రేమనే, తల్లి ప్రేమ తల్లి ప్రేమనే. అక్కడెక్కడ కులాలు అడ్డురావు. ఈ కులం అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే చేతగాని ఎదవలు, వాళ్ళు ఏమీ సాధించలేక, లైఫ్లో సరిగా చదువుకోలేక, సరైన ఉద్యోగాలు సంపాదించలేక, సరైన మార్గం లేక, రెగ్యులర్ ఇన్కమ్ లేక, ఆవారగాళ్ళలాగా తిరుగుతూ, రోడ్ల మీద పడి తిరుగుతూ, వాళ్ళ మీద వీళ్ళ మీద, ఉచితాల మీద, రిజర్వేషన్ల మీద ఆధారపడి బతికే ఎదవలు ఏది దొరక్క, ఏ టాపిక్ లేక కులాలు అని చెప్పి కులాల మీద పడి ఏడుస్తారంతే. ఎందుకు ఇయ్యరు పిల్లని? ఒక ఏసీ అబ్బాయి కలెక్టర్ అయిందనుకోండి, అగ్రవర్ణాల్లోనే క్యూ కడతారు వాళ్ళ ఇంటి ముందు. అగ్రవర్ణాల్లోని ఆడపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు క్యూ కడతారు. మా అమ్మాయిని చేసుకోమంటే మా అమ్మాయిని చేసుకోమని. నేను చూపిస్తాను ఎంతమంది కలెక్టర్లు చేసుకున్నారు, ఎంతమంది పెద్ద పెద్ద డాక్టర్లు కులాలకు అతీతంగా పెళ్లిళ్ళు చేసుకున్నారు. నేను చూపిస్తాను. అదే మీరు ఆవారాగాలలాగా తిరుగుతూ ఉంటే ఓసీలు బీసీలు అవసరం లేదు. మీ కులంలోని వాళ్ళే మీకు పిల్లని ఇయ్యరు. కనుక్కోండి, కావాలంటే మీరు చూడండి ఒకసారి. మీరు ఆవారాగాలలాగా తిరుగుతూ మీకే తినడానికి కూటికి గతి లేకుండా, కాళ్ళకి చెప్పు లేకుండా, ఒంటి మీద సరైన బట్టలు లేకుండా, ఉండడానికి ఒక కొంప గూడు లేకుండా, చిల్లరగాలలాగా రోడ్లను పట్టుకొని తిరుగుతూ ఉంటే మీ కులపోళ్ళే ఇవ్వరు కదా. మీకెందుకు అగ్రవర్ణాల్లోని పిల్లలను తీసుకొచ్చిస్తారు?
మీకే గతి లేదు. మీతో పాటు మా పిల్లల్ని ఇస్తే వాళ్ళ చేతిలో కూడా చిప్పని పెడతారా? ఎవరైనా చూసి మీలాంటి వాళ్ళకి ఇస్తారా పిల్లల్ని? మీకు గనక నిజంగానే ఈ కులాలని రూపుమాపాలి అని, మీరు ఇంకేదో సాధించాలి అని, నిజంగా మీలోని అబ్బాయిలకి, మీ ఎస్సీ ఎస్టీలోని అబ్బాయిలకి, అగ్రవర్ణాల్లోని అమ్మాయిలను చేసుకోవాలి అన్న కోరికలు ఉంటే చదవండి, మంచిగా చదవండి, మంచి హోదాల్లో సెటిల్ అవ్వండి, లేదా పెద్ద ఆఫీసర్లు అవ్వండి. పిలిచిస్తారు పిల్లల్ని. ఎందుకు ఇవ్వరు? మీరు మంచి హోదాలో ఉన్నాక పిలిచిస్తారు. అయినా మీరు ఒకటి గమనించినో లేదు, మంచి హోదాలో ఉన్న వాళ్ళు ఎవరు కులాలు అని చెప్పి కొట్లాడరు. వాళ్ళ పనులు చేసుకుంటారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అక్కడ అసలు కులం అనేది అడ్డే రాదు. అనవసరంగా మీ టైంపాస్ విషయాల కోసం అని అడ్డమైన కామెంట్లు పెట్టి మీ పరువు తీసుకోకండి, మా పరువు తీయకండి, మా టైం వేస్ట్ చేయకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి. తమ్మి అర్థమైంది అనుకుంటా నీకు ఇప్పటికైనా. ఏదో పేరుండే నీ పేరు అరవింద్ అట. అరవింద్, తమ్ముడు అరవిందో, ఈ ప్రశ్నకి సమాధానం దొరికింది కదా. ఈ ఒకే కామెంట్ని ఒక 4, 5, 6, 7 వీడియోలో పెట్టినట్టున్నారు. నువ్వు 5, 6 వీడియోలో పెట్టినటువంటి ప్రతి కామెంట్కి ఈ సమాధానం సరిపోయింది అనుకుంటా. నువ్వు ఏ రకంగా పెట్టినా, ఏ రూపంలో పెట్టినా కూడా ఫైనల్గా నువ్వు పెట్టిన కామెంట్కి మీనింగ్ అయితే ఇదే. మీ అమ్మాయిల్ని మా అబ్బాయిలకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారా? మీరు ఒప్పుకుంటారా? సమాధానం దొరికిందా అయ్యా? ఇంకొకసారైనా ఇలాంటి పిచ్చి కామెంట్లు పెట్టకు. ఒకవేళ నువ్వు కామెంట్ పెట్టాలి అనుకుంటే నువ్వు అన్మ్యారీడే అయితే, ఏ మంచి IAS, IPS ఇంకేదో మంచి హోదా సంపాదించుకొని 4 రాళ్ళు వెనకేసుకొని ఒక ఆడపిల్లని నీ చేతిలో పెడితే కాలు కింద పెట్టకుండా చూసుకుంటావు, అమ్మాయికి ఇబ్బంది లేకుండా చూసుకుంటావు, జీవితాంతం నువ్వు వాళ్ళ అమ్మాయిని పోషించగలవు అన్న స్తోమత కలిగేలాగా బతికి చూపించు. పిలిచి పిల్లనిస్తారు ఎవరైనా. అర్థమైందనుకుంటా. థ్యాంక్ యూ.